సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 91వ కీర్తన 4వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 91వ కీర్తన 4వ వాక్యం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడిన వంటి వాక్య భాగంలో కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న వంటి మాట ఏంటంటే, దైవజనుడు అంటాడు, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆయన ఆశ్రయించిన వారికి, ఎవరైతే దేవుని ఆయన రెక్కల నీడలను ఆశ్రయిస్తారో వారికి సమాధానం అనేది, సంతోషం అనేది కలుగుతుంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించవలసిన వంటి వాళ్ళు మనుషులను ఆశ్రయించి తమ జీవితాలలో తాము నష్టపోతూ ఉంటారు. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? ఆయన చక్కగా అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడంట? తన రెక్కలతో వారిని కప్పును. దేవుడు వారిని తన రెక్కలతో కప్పుతాడు. ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, నీ మీద నిందలు, బాధలు, వ్యాధులు నిన్ను సోకినప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన తన రెక్కలతో తాను కాపాడుతాడు. అపాయము రాకుండానట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, కోడి తన పిల్లలను ఎలా తన రెక్కల కింద చేర్చుకుంటుందో అలా దేవుడు తన పిల్లలను ఏం చేస్తాడంట? తన రెక్కల నీడల కింద వారిని దాచి ఉంచుతాడు. శత్రు చేతుల్లో పడకుండా, అపవాది చేతుల్లో పడకుండా, ఏ అనారోగ్య బారిన పడకుండా, ఏ ఆపదలలో చిక్కుకోకుండా
ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. అందుకని చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరొక మాట చెప్పాడు, నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఒకటి, దేవుడు సత్యవంతుడై ఉన్నాడు, రెండోది కేడెమునై ఉన్నాడు, మూడోది డాలై ఉన్నాడు. అంటే ఏ అపవాది నీ మీద అటాక్ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడే మన పక్షమున ఉండి దేవుడు తన కార్యాన్ని ఆయన చేస్తానని చక్కటి మాటను తెలియచేస్తున్నాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది చేతుల్లో నుండి తప్పించుకోవాలంటే అనేక సమస్యలు ఆటంకాలు నుండి నువ్వు విడుదల పొందాలంటే నీవు తప్పనిసరిగా దేవుని రెక్కల నీడలను నీవు ఆశ్రయించాలి. దేవుని రెక్కల నీడలను ఆశ్రయించకపోవటం వలన కొందరు సమస్యల్లో పడిపోతుంటారు, కొందరు సతమతం అవుతూ ఉంటారు, కొందరు అసమాధాన మధ్యలో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలను తన రెక్కల నీడలో కాపాడాలని కోరుకుంటున్నాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడలో నీవు ఉండాలి అని కోరుకున్నట్లయితే నువ్వు జాగ్రత్త పడి వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపాయం వచ్చేటప్పుడు కోడి ఏం చేస్తుందో తెలుసా? గద్ద తిరుగుతూ ఉన్నప్పుడు కోడి ఏం చేస్తుందంటే ఒక్కసారి కేకలు పెడుతుంది. కేకలు పెట్టి ఏం చేస్తుందండి? ఆ కోడి ఎప్పుడైతే కేకలు వేస్తుందో అక్కడక్కడ మేస్తున్న ఈ కోడి పిల్లలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ చేరుతాయంట? చెప్పండి, ఎక్కడ చేరుతాయంట? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి శని ఆదివారం నువ్వు ఎక్కడికి రావాలండి? దేవుని రెక్కల నీడల క్రిందికి నీవు రావాలి. నువ్వు కాపాడబడాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, మనస్సును మార్చుకొని ప్రభు మార్గంలో నడిపించబడాలి. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని దేవుని మార్గాన్ని విడిచి తిరిగే వంటి వాళ్ళు లేకపోలేదు. అందుకని వారి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు, హాస్పిటల్ చుట్టూ 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. సంపాదిస్తారు, తృప్తి ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు హాస్పిటల్కు. రోగాలు బాగవ్వవు, డబ్బులు అయిపోతూ ఉంటాయి, ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అసమాధానం మధ్యలో నడిపించబడుతూ ఉంటారు. గల కారణం ఏంటి తెలుసా? సజీవుడైన దేవుని రెక్కల నీడలో ఉండవలసిన నీవు ఎక్కడ తిరుగుతున్నావండి? ఆయన రెక్కల నీడను ఆశ్రయించవలసిన నీవు, ఆయన రెక్కల నీడలో ఉండవలసిన మీరు ఎక్కడ ఉంటున్నారంట? దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నువ్వు దూరం అయిపోతావో ప్రజలకు మాత్రం నువ్వు కనపడుతుంటావు, మందిరానికి వచ్చినట్లుగానే ఉంటావు. అందరూ అనుకుంటారు మందిరానికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్ని విషయాల్లో సహకరిస్తున్నాడు. ఎందుకని తన జీవితంలో నెమ్మది లేకుండా పోయింది? కారణం ఏమిటి అని నలుగురు అనుకుంటారు, నువ్వు అనుకుంటావు, కానీ నీకు అన్నీ తెలుసు. ప్రైజ్ ద లార్డ్, జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడి ఈ చివరి దినాల్లో మెలుకు కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా తెలియచేస్తున్నాడు. అందుకని దైవజనుడు దావీదు గారు చెప్తున్న మాట ఏంటి? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఒక మాట చూడండి, అక్కడ నిన్ను కప్పును అనే బదులు దేవుడు తన రెక్కలతో నన్ను కప్పితే నేను బాగుపడతాను కదా.
దేవుడు నన్ను కప్పినట్లయితే ఆయన రెక్కల క్రింద నేనుంటే నేను స్వస్థపరచబడతాను కదా, నాకున్న సమస్యలు తొలగిపోతాయి కదా, నాకున్న వ్యాధులు లయమైపోతాయి కదా, సంపూర్ణ పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా నేను మార్చబడతాను కదా అనే ఒక ఆలోచన నీకు ఉంటుంది. దేవుని రెక్కల క్రింద నేను ఉంటే ఏ ఆపదలు నన్ను ఏమి చేయజాలవు కదా అని ఎందుకు నువ్వు ఆలోచన చేయకూడదండి? ఎందుకు నీవు ఆలోచన చేయకూడదు? ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. ఆలోచించి ప్రార్థించి దేవుని సన్నిధిలో నడిపించబడవచ్చు కదా. కొందరికి ఆలోచన ఉండదు. కొందరికి మంచి మాటలు చెప్తా ఉంటే వారికి ఏమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళని బ్రతుకును మార్చే మాటలు, వారి స్థితిగతులను మార్చే మాటలు, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకొని చెప్పేవంటి మాటలు, గర్దించినప్పుడు హెచ్చరించినప్పుడు వారికి ఎలాగ ఉంటుందంటే మెంటల్ ఎక్కినట్టు ఉంటుందంట, కొంతమందికి పిచ్చి ఎక్కినట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే ఎవరికి ఒళ్ళు మంటండి? చెప్పండి, ఎవరికి ఒళ్ళు మండుతుంది? సాతాను గడికి ఒళ్ళు మండుతుంది. మరి నీకెందుకు మండుతుంది? నువ్వు విశ్వాసివే అవిశ్వాసే? నీవు అవిశ్వాసివి కాబట్టి నీ ఒళ్ళు ఏమవుతుందంటే చెప్పండి, ఏమంటుంది? నీ ఒళ్ళు మంట పుట్టిపోతుంది. చెప్పిన మాటలకి స్థిరత్వం లేకుండా పోతుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా మందిరం నుంచి బయటికి? లేచి వెళ్ళిపోతామని అనుకుంటారేమో అని అనుకుని బయలుదేరేవంటి వాళ్ళు లేకపోలేదు. ఈ రోజున ప్రేమైంది అని బిడ్డలారా, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకునే వ్యక్తులుగా ఉండకూడదు. మీ జీవితాన్ని బాగు చేసుకునే వ్యక్తులుగా మారాలి. పరిశుద్ధపరచబడే వ్యక్తులుగా మార్చబడాలి. వాక్యానుసారంగా నడిపించబడే వ్యక్తులుగా మారాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 59వ కీర్తన. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 59వ కీర్తన 16వ వాక్యం. నీవు నాకు ఎత్తైన కోటగా నీవు ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాము. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు ఎలా ఉంటాడంటండి? చెప్పండి, ఆపద దినమున దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, సాధారణంగా వర్షం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాం చెప్పండి? ఎక్కడికి పరిగెత్తాము? ఇంట్లోకి పరిగెత్తాం. ఎందుకని ఇంట్లోకి పరిగెత్తుతాం చెప్పండి? వానకి తడిసిపోతామని, వర్షానికి తడుస్తామని ఇంట్లోకి పరుగో ఇల్లు ఉంటే ఇల్లు, షెడ్ ఉంటే షెడ్డు, ఇంకా ఏదైనా ఉంటే అక్కడికి పరిగెత్తాం. చెప్పండి, ఇల్లు నీకు ఏం కలుగు చేస్తుందండి? ఒకటి, ఆశ్రయము, నీడనిస్తుంది, వర్షాన్ని తడవకుండా చేస్తుంది, ఎండలో వెండనివ్వకుండా నిన్ను చేస్తుంది. మరి అటువంటి నివాసమును నువ్వు ఎలా ఉంచాలి చెప్పండి? ఎలా ఉంచాలి? దాన్ని చాలా చాలా జాగ్రత్తగా, శుభ్రంగా, నీటుగా దానికి ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గోడలు కూడా మనతో మాట్లాడతాయి. ఇంటి గోడలు కూడా, పిల్లర్లు కూడా, కూర్చున్న బండలు కూడా, భూమి కూడా మనలతో మాట్లాడుతుంది. మందిరాన్ని చూసామనుకోండి, చాలా నీట్గా ఉందండి, శుభ్రంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి వస్తే బాగుంటుందండి. ఇంటికాడే మరి రాత అంటుంటారు కొందరు. ఇల్లు చూసినప్పుడు శుభ్రంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మది ఉంటుంది. చూసినప్పుడు అంటుంటారు, మా ఇల్లే మరి చండాలంగా ఉందండి అని వాళ్ళే అనుకుంటారు. పైన చెప్పకపోయినా లోపల మాత్రం అనుకుంటారు.
ప్రైజ్ ద లార్డ్. నీ ఇల్లు పాడు దిబ్బగా మార్చబట్టానికి, వచ్చిన వంటి వాళ్ళని సంతోషాన్ని ఇవ్వకపోవటానికి, ఎందుకు ఇంత చండాలంగా ఉంది ఇల్లు అని ప్రజలు అనుకోవటానికి గల కారణం ఎవరండి? దాన్ని ఆ ఇంటి చెప్పండి, ఆ ఇంటి యజమానురాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక ఆమె కసు ఊడిసి మంచం కింద దోసింది. కసు ఊడిసి ఎక్కడ దోసిందండి? మంచం కింద. ఒళ్ళు బరువు ఎక్కి ఊడిసి ఎత్తటానికి కూడా చేతగాని వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఆ కసును ఊడిసి మంచం కింద దోసేస్తుంది. ఎప్పుడు ఎత్తుతుందో తెలుసా? వారానికి ఒకసారి. ఎందుకంటే భర్తకు కనపడుతుంది, ఇంట్లో వాళ్ళకు కనపడదు. మంచం కింద దోసేస్తే ఎవరికి కనపడుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరి జీవితాలు అలాగే ఉంటాయి. ఇల్లు శుభ్రం ఉండదు, వాళ్ళు కూడా శుభ్రంగా ఉండరు. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటికి వచ్చే ప్రతి వారికి నీ ఇల్లు వారిని ఆనందింప చేయాలి. నీ ఇంటికి వచ్చేవంటి వ్యక్తులకు నీ ప్రవర్తనను చూసిన వాళ్ళు మార్పులోనికి రావాలి, వారు సంతోషపడాలి. నువ్వు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు, నువ్వు మాత్రమే అలంకరించుకుంటే సరిపోదు, నువ్వు మాత్రమే మేకప్ వేసుకుంటే సరిపోదు. నీ ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిచ్చుతున్న మాట ఏంటి? అందుకని 16వ వచనములో రాయబడిన మాట ఏంటి? దైవజనుడు అంటాడు, నీవు నాకు ఎత్తైన కోటవి. అంటే ఆ కోటలో ఏ శత్రువు రావటానికి వీలు లేదు, ఎవరు నీ మీద దాడి చేయటానికి వీలు లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా నీ చుట్టూ ఎత్తైన కోటగా దేవుడు ఉంటాడు. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో నడిపించబడతావో అంతగా నీ చుట్టూ దేవుడు కోటలాగా నీ చుట్టూ ఉంటాడు. ఎంతగా నువ్వు పరిచర్యలో నమ్మకంగా ప్రభు పరిచర్యలో నడిపించబడతావో అంతగా దేవుడు నిన్ను నీ చుట్టూ ఆయన కాపుదల ఉంచుతాడు. ఏ శత్రువు కూడా నిన్ను ముట్టడానికి వీలు పడదు, ఎవరు ముట్టడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సావగానము చేయుదును. చప్పటు కొడదాము. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటండి? దైవజనుడు చెప్తున్న మాట ఏంటండి? దేవుడు మనకు ఎలా ఉంటాడంటే ఆశ్రయంగా ఉంటాడు. రెండోది, ఆయన మనకు కోటగా ఉంటాడు. మూడోది, తన రెక్కలతో మనల్ని ఆయన కప్పుతాడు. ఏ ఆపద నీకు రాకూడదని, ఏ ఆపదలు నీకు రాకూడదని. దేవుడేమో ఆపదలు రాకూడదని నిన్ను కాపాడుతుంటే నువ్వేమో ఆపదల్లోనికి వెళ్ళిపోతున్నావు, నువ్వే ఆపదలోకి వెళ్ళిపోతున్నావు. ఆపద ఎద్దకు నువ్వు వెళ్తున్నావు కానీ నీ ఎద్దకు అది రావట్లేదు. సాతాను ఎద్దకు నువ్వు వెళుతున్నావు కానీ సాతాను నీ ఎద్దకు రావట్లేదు. గల కారణం, సాతాను నీ ఎద్దకు రావాలంటే వారికి చెప్పండి, వారికి ధైర్యము చాలదు. నిన్ను ముట్టడానికి సాతానిక బలము సరిపోదు. కారణం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవి కనుక, దేవుని కుమారుడు కుమార్తెవి కనుక నిన్ను ముట్టే అధికారం తనకు లేదు. గల కారణం ఏంటంటే యేసయ్య నీ చుట్టూ బలమైన కోటగా ఆయన ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన బిడ్డలారా, ఇంకా నీవు అమాయకంగా బ్రతుకుతున్నావు, ఇంకా లోకానుసారం మూర్ఖంగా అవివేకతనంగా నువ్వు నడిపించబడుతున్నావంటే నీలో ఇంకా మార్పు రాలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరిని చూస్తూ ఉంటామండి, పైన మాత్రం బ్రహ్మాండంగా ఉంటారండి, ఇంట్లో మాత్రం భార్యను శోధిస్తూ ఉంటారు. చూడటానికి పైన బాగానే ఉంటారు,
భర్తలను శోధిస్తూ ఉంటారు. భయంకరమైన పరిస్థితి. వయసుకు తాడతమ్మే ఉండదు. వయసు అయిపోయినా కూడా అనుమానాలు మానరు. అనుమానించడం తగ్గదు. వయసు అయిపోయిన వాళ్ళకి ఎక్కువైపోయింది ఈ మధ్య. ముసలోళ్ళకి ఎక్కువ డౌట్లు. ఏం పోయే కాలం వచ్చిందో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పెట్టావు నీ భక్తి? ఎవరి సన్నిధిలో నువ్వు నడిపించబడుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. కొందరి జీవితాలు, కుటుంబాలు ఎలా ఉంటాయంటే, వీడు తిండు ఆమెను తిన్నడు, ఆమె తిందో భర్తను తిన్నదు. ఆ స్థితిలో బ్రతుకుతుంటారు కొంతమంది. మరి దేవుడు అలాంటి వాళ్ళకి ఎలా ఆశ్రయంగా ఉంటాడండి? దేవుడు ఎలా తన రెక్కలతో వారిని కప్పుతాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కొంతమంది చెప్తుంటారు, నా భార్య నన్ను కొట్టిందండి, నా భర్త నన్ను కొట్టాడండి. నువ్వు కొడితే ఆ కొట్టకి ఏం చేస్తుంది? నువ్వు ఎదురు తిరిగావు కాబట్టి ఆయన కొట్టాడు. కొంతమందికి నోరు అయితే అబ్బా మామూలుగా ఉండదండి. తెలుగొంగ కాలు తూమున్నట్టు ఉంటుంది. తెరిస్తే ఊరు మొత్తం పట్టిపోద్ది నోట్లోకి. అట్ట అరుస్తారు కొంతమంది, గయ్యి అని. మామూలుగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డ్యామ్ తలుపులు ఎత్తినప్పుడు ఆ నీళ్ళన్న నిదానంగా భారతీయం, కానీ నోట్లో నుంచి మామూలుగా రావు మాటలు. జలపరలేం కంటే స్పీడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కటి మాటలు మనకు తెలియచేస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17వ వాక్యం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయ, నాకు అధైర్యము పుట్టింపకము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దైవజనుడు చెప్తున్న మాట ఏమిటి? ఈ మాట ఎవరు మాట్లాడతారు తెలుసా? దేవుని ఆశ్రయించిన వాళ్ళు, దైవ భయము కలిగిన వ్యక్తులు, ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్న వాళ్ళు, వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడతారో, దైవ భయము కలిగి ప్రభు సన్నిధిలో ఎవరైతే నడిపించబడతారో, అవిశ్వాసానికి చోటివ్వక, అబద్ధానికి చోటివ్వక, మోసానికి చోటివ్వకుండా నీతి నిజాయితీగా దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు మాట్లాడేవంటి మాట. అది చెబుతున్న మాట ఏంటండి? నీవు నాకు అధైర్యము పుట్టింపకము. ఏమంటున్నాడు ఆయన? నాకు అధైర్యము. చెప్పండి, ఎటువంటి నాకు అధైర్యము పుట్టకూడదు? కారణం ఏంటి? నేను నీ దాసుణ్ణి. దైవజనుడు ఇర్మీయా భక్తుడు చెప్తున్న మాట ఏంటి? నేను నీ దాసుణ్ణి, నేను నీ సేవకుణ్ణి, నేను నీ విశ్వాసిని, నేను నీ కుమారుణ్ణి, నీ కుమార్తెరాల్ని. నాకు ఎటువంటి అధైర్యము పుట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను ధైర్యంగా ఉండాలి అనే ఒక మనస్సాక్షిని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో దైవజనుడి మాట చెప్పాడండి. ఈ రోజున ప్రేమైందని బిడ్డలారా, నీలో నీతి ఉందా? నిజాయితీ ఉందా? ప్రార్థన ఉందా? భయం ఉందా? భక్తి ఉందా? మందిర పరిచర్యలో నడిపించబడుతూ ఉన్నావా? ఏ స్థితిలో నీవు నడిపించబడుతున్నావు? నీవు వింటున్న ఏ మాట కూడా వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మాట కూడా వ్యర్థం కాదు. ఏ మాట కూడా వ్యర్థము కాదు. దేవుడు మాట్లాడే ప్రతి మాటలు
చెప్పే ప్రతి మాటలు, ప్రతి లేఖనాలు తప్పనిసరిగా నెరవేర్చబడతాయి. ఏది కూడా తప్పిపోవటానికి వీలు లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. మరొకసారి చదవండి, 91వ కీర్తన 4వ వాక్యం. ఆయన, చెప్పండి ఎవరైనా, చెప్పండి ఎవరండి ఆయన? ఆయన అంటే ఎవరు? దేవుడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు చెప్తున్న మాట. ఆయన తన రెక్కలతో, చెప్పండి ఏమని? దేవుడు తన రెక్కలతో నన్ను కప్పును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను కప్పితే నువ్వు కాపాడబడతావు. దేవుడు నిన్ను కప్పితే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను కప్పితే నీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. దేవుడు నిన్ను కప్పితే, తన రెక్కలతో ఆయన నిన్ను కప్పితే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలను నీవు ఆశ్రయించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని చెప్పబడిన ప్రతి మాటలను కూడా మనం జాగ్రత్తగా మన హృదయంలో వాటిని భద్రపరుచుకొని ప్రభు సన్నిధిలో మెలుకు కలిగి వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం నేను గర్తిస్తుంది. దేవుని వాక్యం నేను సరిచేస్తుంది. సరైన మార్గంలో నడిపించబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇర్మీయా గ్రంథములో దైవజనుడు ఏం చెప్పాడండి? ఆపత్కాలమున నీవే నాకు ఆశ్రయము, నీవు నాకు అధైర్యము పుట్టింపకము. ప్రైజ్ ది లార్డ్. నేను అధైర్యపరిచే దేవుడు కాదు, నిన్ను ధైర్యపరిచే దేవుడు. నిన్ను బలహీనునిగా చేసేవాడు కాదు, నిన్ను బలపరిచే దేవుడు. నిన్ను నడిపించేవంటి దేవుడు. నేను బలహీనపరిచేవాడు కాదు, నేను బలపరిచేవంటి దేవుడుగా ఆయన నీకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటుబడి నీరుకొట్టి ఫలింప చేసిన దేని స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. ఈ సమయాన్న నీ మాటలు విన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ రెక్కల నీడలను ఆశ్రయించే బిడ్డలుగా ఉండేటట్లు మీ సన్నిధిలో ప్రతి వారిని మీరు బలపరిచి దీవెనకరంగా మార్చమని వేడుకొనుచున్నాం. మీరు నమ్మదగిన దేవుడు. నిన్ను నమ్మిన నీ ప్రజలు, నీ స్వాస్థ్యమైన ఈ ప్రజలను నీ సాక్షిగా స్థిరపరిచి వాక్యానుసారంగా నడిపించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నదించు, నా అంతరంగ ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నదించు. నా ప్రాణమా యెహోవాను సన్నదించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.